2000 సంవత్సరం రావడానికి ముందు 2000 సంవత్సరమే అంతమైపోతుంది ప్రపంచం అంతా అన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరం అయిపోయి సో మీ ఉద్దేశ ప్రకారం ఇది ఒక అపోహేనా? కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ యుగం ఇన్నాళ్ళు, ఈ యుగం ఇన్నేళ్ళు అని మనం అనుకున్నట్టయితే అంటారు. యుగాలకి సంఖ్య ఉంది. ఇప్పుడు ఒక రోజుకి ఇన్ని గంటలు, ఇదివరకు దాన్ని ఘడియలు విఘడియలు అనేవారు. దానికి ఏదో ఒక క్రమం ఉంది. అనే తర్వాత మళ్ళీ అది సైకిల్ తిరుగుతూ మళ్ళీ సూర్యోదయం వస్తుంది, మళ్ళీ సూర్యాస్తమయం కూడా వస్తుంది. ఇది ఒక సైకిలిక్ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటుంది. రోజులు కూడా అట్లానే తిరుగుతాయి. నెల తిరుగుతోంది, సంవత్సరం తిరుగుతోంది. సంవత్సరం తర్వాత మళ్ళీ మనం నేచర్లో వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద ప్రాసెస్ రిపీటెడ్, రైట్? సో ఆల్సో యుగాల క్రమం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు అయితే కలియుగం అన్నారు. ఇంటూ 2 చేస్తే ద్వాపరం అన్నారు. ఇంటూ 3 చేస్తే త్రేత అన్నారు. ఇంటూ 4 చేస్తే కృత. ఈ 4 కలిపితే 4, 3, 2, 3 సున్నాల బదులు ఇంకొక 0 పెరుగుతుంది, 4 సున్నాలు వస్తాయి. అంటే కాలం అనేటటువంటి దాని యొక్క క్యాల్కులేషన్ వాజ్ సో యాక్యురేట్. నేచర్ ఈజ్ వెరీ యాక్యురేట్, వేర్ మ్యాన్ కెనాట్ హ్యాండిల్ ఆర్ మెడిల్ విత్ ఇట్. ఓకే. ప్రకృతిలో మీరు ఏది చూసినా అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పుష్పం చూడండి, దానికి వచ్చేటటువంటి దళాలు, వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి. అందులో వచ్చే కేసరాలు ఎగ్జాక్ట్గా ఉంటాయి. దాని కింద వచ్చే స్టాక్ చాలా ప్రాప్రియేట్గా ఉంటుంది. ఏ పువ్వులు ఎక్కడ చూసినా అట్లానే ఉంటాయి. ఏ కీటకాలని మనం చూసినా వాటి రెక్కలు గిక్కలు, వాటి యొక్క అందం, వాటి యొక్క మెజర్మెంట్స్ అదే క్రమంలో ఉంటాయి. అందులో అప్పుడు మనుషులు తయారు చేస్తే వచ్చినట్టుగా ఒకటి పొడుగు, ఒకటి పొట్టి, ఒకటి లావు సన్నం, ఒకటి థిక్నెస్, ఒకటి పల్సగా అలా ఉండదు. అదర్ దాన్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ యాక్యురేట్ టు ది డాట్. కాలం కూడా అంతే. సో ఈ కాలం కూడా ఒక క్రమంలో తిరుగుతూ ఉంటుంది. అది తిరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. సైకిల్ మళ్ళీ రిపీట్. ఇప్పుడు 2000 సంవత్సరాలు కలియుగం అనే దాంట్లో అసలు అది ఏమడదు అది. బికాజ్ కలియుగం ఇప్పటికి ఆరంభమయ్యి 5,119 ఏళ్ళు దాటింది. ఓకే. దీనికి పూర్తి అవ్వడానికి 4,28,000 సంవత్సరాల కాలం ఉంది కలియుగానికి. ఓకే. సో 5,000 ఈజ్ రియలీ నథింగ్. మధ్యలో ఎక్కడో ఒకచోట ప్రారంభించి కాలాన్ని లెక్క పెట్టడం ప్రారంభం చేశారు. దానికి 2,000 years అని అన్నారు. ఎక్కువ మంది ఆ కాలమానాన్ని తీసుకుని ఇప్పుడు 2000, 2019 అని అంటున్నారు. ఇప్పుడు కలియుగం నిజానికి 2000 సంవత్సరాల్లో అయిపోతుందని అనలా. అప్పుడు అన్నది ఏంటంటే కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత, ఓకే, 1980sలో బహుళ ప్రాచుర్యాన్ని అది అందుకున్న తర్వాత దాంట్లో ప్రోగ్రామ్ చేసినటువంటిది 2000 దాకా దాన్ని ప్రోగ్రామ్ చేశారు కనుక, ఓకే, సో దాన్ని Y2K అని దానికి ఒక పేరు పెట్టి, ఆ December 31 కాగానే ఇంకా తర్వాత అది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా క్రాష్ అయిపోతాయి. సో దానివల్ల మొత్తం సెటప్ అంతా ఎక్కడిదక్కడ స్టాప్ అయిపోతుంది. అంతే, ఇంకా అది ఒక కంప్యూటర్ స్టాప్ అయిపోయిందంటే మొత్తం ప్రపంచం అంతా తల్లకిందులు అయిపోయినట్టే అని భావించారు. దానికోసం మన దేశం నుంచి చాలామందిని, వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ మొత్తం బయటికి పంపించారు, అమెరికాకి పంపించారు. ఏదైనా వాళ్ళు చేస్తారు కదా, చేయాలి కదా, చేయించాలి కదా అనే ఉద్దేశంతో. సరే, 2099 December 31 చక్కగా నడిచింది. మర్నాడు పొద్దునే మళ్ళీ తెల్లారింది, సూర్యుడు వచ్చాడు, పక్షులు ఎగిరాయి, గాలి వీచింది, అన్నీ బాగానే సాగాయి. జనాభా కూడా బాగానే సంచరించింది. మళ్ళీ 2012 వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే అయిపోతుంది ఇంకొకటేదో అని మాయన్ కల్చర్కి సంబంధించినటువంటి కాలమానం ప్రకారం ఇదేదో అయిపోతుంది అని అనుకున్నారు. సేమ్ అప్పుడు కూడా December ప్రాబ్లీ 22 ఆర్ సంథింగ్ డేట్ అనుకుంటాను బహుశా అయిపోతుంది. ఆ వేళ నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం అంతా ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్ డౌన్, ద సినిమా మొత్తం సెటప్ అంతా క్లోజ్ అయిపోతుందని అన్నారు. బట్ నథింగ్ ఇస్ హ్యాపెన్.
ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ మూవింగ్ నార్మల్. యుగాంతమైన అంతే. యుగాంతం అయిపోతుందంటే యుగం అవ్వగానే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా. మరి December 31 అవుతోంది, మళ్ళీ January 1 ఆరంభం అవుతోంది, మళ్ళీ మామూలుగా సాగుతోంది కదా. సో యుగాలు పూర్తయినా, యుగాలు ఆరంభమైనా జరిగేటటువంటి మనిషి యొక్క గతి అనేది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. అయితే వ్యక్తిలో ఉండేటటువంటి తట్టుకునే సామర్థ్యాల యొక్క కొలమానాన్ని బట్టి యుగాల యొక్క కొలమానాన్ని చెప్పారు. వ్యక్తిలో తట్టుకునే శక్తి ఎంత ఉంటుంది, పనిచేసే శక్తి ఎలా ఉంటుంది. ఇప్పుడు శక్తి క్రమంగా తగ్గుతోంది, మనలో స్టామినా తగ్గుతోంది, ఓపిక తగ్గిపోతోంది. ఇప్పుడు మా చిన్నప్పుడు పాఠం ప్రారంభిస్తే 6 గంటల సేపు చెప్పేవారు ఆగకుండా ఒకటే పాఠాన్ని, అలా సాగుతూ ఉండేది. మా కూర్చునేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు చెబుతూ ఉండేవారు, వినేవాళ్ళు వింటూ ఉండేవారు. ఇప్పుడు అలవాటు ఎలా చేశారంటే 45 నిమిషాలు దాటితే పీరియడ్ మారాలనగానే కొంతకాలం ఇది అలవాటు చేసేటప్పటికి 45 నిమిషాల తర్వాత ఒక సబ్జెక్ట్ మార్చకపోతే వీడికి ఏమిటో తల్లకిందులు అయిపోయి ప్రపంచం అంతా కూడా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మనిషికి మనం చేసేటటువంటి అలవాటుని బట్టి వాడి యొక్క బయలాజికల్ క్లాక్ ఏదో అంటారు దాన్ని, అది దాని తగ్గట్టుగా మారుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. చేత కాలం ఏమీ మారదు, కాలంగా సాగుతూ ఉంటుంది. మనలో ఉండేటటువంటి సామర్థ్యాలని మనం ఏ విధంగా అయితే ప్రిజర్వ్ చేసుకుంటామా, లేదు డైల్యూట్ చేసుకుంటామా, లేదా మార్చేసుకుంటామా. సో దాన్ని బట్టి ఒకటి కృతయుగం అన్నారు, ఒకటి త్రేత అన్నారు, ఒకటి ద్వాపరం అన్నారు, ఒకటి కలియుగం అన్నారు. మీకు చెప్పడానికి అభ్యంతరం అయితే వదిలేస్తాను, అభ్యంతరం లేకపోతే అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలని అనుకుంటే. చాలామంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో. కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు, హగ్ చేసుకుంటారు, లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు. మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు, ఎందుకని? అది వ్యక్తిగతమైనటువంటి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది కాబోలు. ఓకే. ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి, ఒక నియమము ఉండాలి. అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి. సన్యాసి అంటే సన్యాసికి కూడా ఒక పరంపర ఉంటుంది. ఆ పరంపరకి తగ్గట్టుగా తాను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ పరంపర ఎలా ఉండాలి అనేది పూర్వులు ఆచరించినటువంటి విధానం ఉంటుంది. యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః, యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః. వేదం చెప్తోంది, నీ పూర్వులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించు. ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు దానికి ముందు వెనకలు కూడా ఏవో కొన్ని ఉంటాయి. వాటిని వాళ్ళు ఏ విధంగా ఆచరించేవారో నువ్వు కూడా ఆ విధంగానే ఆచరించు. ఇది వేదం చేసినటువంటి అనుశాసనం. ఇట్స్ ఎ కమాండ్ గివెన్ బై వేదస్. సో వేదాల్లో చెప్పిన దాన్ని ఆచరించేవాళ్ళు కొందరు ఉంటారు, వైదికమైన పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు కొందరు ఉంటారు, స్వయంగా నిర్మించుకున్నటువంటి నియమాన్ని బట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చును. బట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. మరి బహుశా మేము మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారో అలా ఉండాలని అనుకునేవాళ్ళం కాబోలు, అందుకోసం మేము ఇలాగే ఉంటాం. అంటే మీ గురువుగారు ఇలాగే ఉండేవారండి? ఎస్, మేము మా ఆరాధన, మా కార్యక్రమాలు చేసేంతవరకు మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం. అది అయిన తర్వాత మనం ఏదైనా బయట సామాజికమైన కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సామాజికమైనటువంటి కార్యక్రమానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మేము అక్కడ ఉంటాం.